నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను మీ వాత్సల్య వేదాలు భారతదేశం రెండు భిన్నమైనవి కావని రెండు ఒక్కటేనని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సరసంచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. వేదాలు మొత్తం విశ్వానికే మూలమని భౌతిక ఆధ్యాత్మిక నిధులు అవేనని తెలిపారు. అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో శ్రీపాద దామోదర సత్వలేకర్ రచించిన వేదాల హిందీ వ్యాఖ్యానం 3వ ఎడిషన్ను మోహన్ భాగవత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేదాలు సనాతన ధర్మానికి ఆధారమని, వేదాలలోనే విజ్ఞానం, సైన్స్, గణితం, మతం, వైద్యం మరియు సంగీతం కూడా పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. వేద మంత్రాలలో కూడా అంకగణితం, క్యూబ్ రూట్ సూత్రాల మూలాలు స్పష్టంగా గోచరిస్తాయన్నారు. వేదాలలో సమస్త లోక కళ్యాణం దాగి ఉందన్నారు. సమస్త మానవాళికి ఏకత్వ మార్గాన్ని చూపుతాయని, సనాతన సంస్కృతిలో జీవితం అనేది పోటీతత్వం కాదని, ఈ తత్వాన్ని వేదాలు ప్రబోధించాయని అన్నారు. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని ఈ దృక్పథంతోనే వేదాలు వచ్చాయని తెలిపారు. అయితే వేద మూలాన్ని సైన్స్ అంగీకరించదని, కానీ భౌతికవాదానికి మించిన ఆనందం వేదాల్లో ఉందని, మొత్తం మానవాళి వేదాల అధ్యయనం ద్వారా జ్ఞానోదయం పొందుతూనే ఉందని స్పష్టం చేశారు. వేదంలో చెప్పబడిన విషయాలను నిజ జీవితంలో అనుసరిస్తేనే వాటికి అర్థం ఉంటుందన్నారు. అయితే అందులో ఉన్న అర్థాన్ని వివరించి చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సంఘటన అన్న అంశం కూడా వేదాల్లో ఉందని, దానికి సంబంధించిన సూత్రాలు కూడా అందులో ఉన్నాయని వెల్లడించారు. అయితే వేదాల విషయంలో చర్చోపచర్చలకు వెళ్ళకూడదని, అలా వెళ్తే వచ్చే లాభమేమీ ఉండదన్నారు. ఎవరైతే వేదాలను విశ్వసిస్తారో వాటిని అధ్యయనం చేసి నిజ జీవితంలో ఆచరించాలని మోహన్ భాగవత్ సూచించారు. సనాతన ధర్మం పురోగమించే సమయం ఆసన్నమైందని, ఈ విషయంలో ప్రపంచ వైఖరి కూడా మారుతుందన్నారు. మానవాళి ముందుకు సాగడానికి వేదాలు సాధనాలు అని అన్నారు. మోర్ వీడియోస్ కోసం అవర్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. అందరితో షేర్ చేయండి. ప్రతిరోజు చెప్తున్నాం ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూత అవసరమని, కానీ ఎందుకో తెలియదు చేయూత రావడం అయితే చాలా తక్కువగా ఉంది. మరి మేము కరెక్ట్ వీడియోస్ అందిస్తున్నామా లేదా, మా కంటెంట్ కరెక్ట్గా ఉందా లేదా కూడా అర్థం కావట్లేదు. నిజంగా మా కంటెంట్ కరెక్ట్గా ఉండి దేశహితం కోసం, సమాజ హితం కోసం అడుగులు ముందుకేస్తే ఆర్థికంగా చేయూతనివ్వడానికి చాలామంది ముందుకు వస్తారు అనుకున్నాం. కానీ అడుగులు ముందుకు ఎందుకు పడట్లేదు అనేది కూడా మాకు తెలియట్లేదు. సో నిజంగా మేము సరైన మార్గంలో మన ఛానల్ని తీసుకెళ్తున్నాం అనిపిస్తే మాత్రం ఆర్థికంగా తప్పకుండా చేయూతను అందించండి. మీరు చేసే ప్రతి రూపాయిని అయితే వృధాగా పోనివ్వట్లేదు. ఆఫీస్లో ఎక్విప్మెంట్తో పాటు, ఆఫీస్ రిక్రూట్మెంట్తో పాటు వాస్తవాలను అతి త్వరగా మీ ముందుకు అందించడానికి ఏం చేయాలి అనే ఆలోచనతోనే అడుగులు ముందుకేస్తున్నా. మీ సహకారం చాలా 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 అవసరం. దయచేసి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీదే గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టే ప్రయత్నం చేయండి. అండ్ సబ్స్క్రిప్షన్ కూడా, వీడియోస్ వాచింగ్ బాగుంది కానీ సబ్స్క్రిప్షన్ అనేది పెరగట్లేదు. అది కూడా అర్థం కావట్లేదు ఎందుకు అనేది. నార్మల్గా వీడియోలు చూసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒక వీడియో నచ్చింది అంటే ఖచ్చితంగా అలాంటి వీడియోలే మన ఛానల్ ద్వారా వస్తాయని నమ్మండి. ఒక్క పనికిరాని వీడియోను కూడా మన ఛానల్లో ఎట్టి పరిస్థితిలో వేయము. వ్యూవర్షిప్ కోసమో రేటింగ్ కోసమో మాటిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. ఎంత వీలైతే అంత లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంత స్ప్రెడ్ అవుతుంది. వీలైనంత మందికి షేర్ చేసి మన ఛానల్ గురించి తెలియజేయండి. ఇంకా మన ఛానల్ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు కావాలి అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై భారత్.